ఎల్నినో ప్రభావం దేశంలో 12 రాష్ట్రాలతో పాటు తెలంగాణపై ఉందన్నారు అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ గోపి. ఈ సీజన్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోందని పేర్కొన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను వేయాలని రైతులను కోరారు. వరి పంట కాకుండా పంట మార్పిడిపై అధికారుల అవగాహన కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాల వారీగా పంటల మార్పిడిపై రైతులకు తెలియజేస్తామంటున్న డాక్టర్ గోపితో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. ఎల్నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి చర్చ రాష్ట్ర ప్రజల్లో ఉంది, ఇటు అధికార వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయ శాఖలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, అదేవిధంగా రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలన్నటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా కసరత్తు చేసింది. ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు అగ్రికల్చర్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి గోపి ఉన్నారు. మనకి ఈ సంవత్సరం ఖరీఫ్ సీజను ఇంతకుముందు మనకి 4-5 సంవత్సరాలు చూడనటువంటి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే మనకి వాతావరణంలో వస్తున్న మార్పులు, మనకి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక దాని ప్రకారం చూసుకుంటే, ఈవెన్ నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన చర్చలో కూడా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఈ ఎల్నినో ప్రభావం ఉంటుంది అని, ఈ ఎల్నినో వల్ల ఈ వాతావరణం మార్పుతో కూడుకొని వర్షపాతం కూడా చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుంది, తక్కువ ఉంటుంది అని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సో మన రాష్ట్రంకి చూసుకుంటే ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో అంటే నార్త్ అండ్ సౌత్ తెలంగాణలో ఉండే జిల్లాల్లో వర్షాలు నార్మల్గా కన్నా తక్కువ ఉంటుంది అని, సెంట్రల్ తెలంగాణలో ఉండే జిల్లాల్లో వర్షము ఈసారి కొంచెం నార్మల్ ఉంటుంది అని అంటే వాళ్ళ ఒక ప్రిడిక్షన్. మనకి వర్షపాతం రెగ్యులర్గా ఉండడానికన్నా ఈసారి చాలా ఇర్రెగ్యులర్గా ఉన్నది. ఇర్రెగ్యులర్ అంటే మీనింగ్ ఏంటంటే కొన్ని జిల్లాలో ఎక్కువ పడుతున్నాయి, కొన్ని జిల్లాల్లో ఆశించినంత వర్షపాతం నమోదు అవ్వలేదు. సో ఈ నేపథ్యంలో రైతులకి మా కోరిక ఏంటంటే, వర్షము మనకి అగ్రికల్చర్ సీజన్కి సరిపడా నమోదైనప్పుడే వాళ్ళు విత్తనాలు వేసుకోవాలి. సడన్గా ఒకరోజు వర్షం వచ్చింది అని మనం రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రకారం వెళ్ళకూడదు. వాళ్ళు ప్రాపర్గా అట్లీస్ట్ 50 to 60 సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యి నేల మంచిగా తడిచినప్పుడే వాళ్ళు విత్తనాలు వేసుకోవాలి. అది కాకుండా మనకి ఎక్కువ వర్షం, ఎక్కువ నీళ్ళతో పండే వరి సాగు, మొక్కజొన్న అట్లాంటివి కాకుండా తక్కువ నీటితో పండే పంటలు ఈసారి మనం ఎంచుకోవాలా. మనకి కందులు కావచ్చు, మినుములు కావచ్చు, తర్వాత కూరగాయల పంటలు ఇట్లాంటివి వెళ్తే కొంచెం తక్కువ డేస్లో వెళ్ళే పంటలకే మనం వెళ్ళాలి అనేది మేము రెగ్యులర్గా సూచన చేస్తున్నాము. మనకి ఆ పర్టికులర్ మండలంలో ఎప్పుడు వర్షం నమోదవుతుంది అనే వివరాలని రైతులు అర్థం చేసుకునేలాగా మనం దాదాపు 18 జిల్లాలో రైతులకి వాట్సాప్ మూలంగా కూడా ఆడియో మెసేజ్ రూపంలో కూడా వాళ్ళకి ఈ వాతావరణ సూచనల్ని టైం టు టైం మారుతున్నాయి కాబట్టి అది కూడా అందజేస్తున్నాము. అవేర్నెస్ వీడియోస్ కూడా క్రియేట్ చేస్తాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని అవేర్నెస్ వీడియోస్ స్ప్రెడ్ చేస్తున్నాము. తక్కువ నీరుతో పండేటువంటి పంటలకు వేస్తే మంచిది అంటూ అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.